పేరు శానమోని నరసింహులు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా మరి టీజేఏసీ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీజీఈజేఏసీ పిలుపు మేరకు మా చైర్మన్ చంద్రశేఖరరావు గారు మరియు నేను మా జేఏసీలోని సభ్య సంఘాలైనటువంటి భాగస్వామ్య సంఘాలైనటువంటి 30 సంఘాలు ఈ పిలుపుని అందుకొని విజయవంతం చేయడానికి రావడం జరిగింది. మా కో చైర్మన్ సాబేర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం మా జేఏసీ పక్షాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాలయాపన చేస్తుంది. మేము చాలా నమ్మినాం. పాత ప్రభుత్వాన్ని తిరస్కరించి ఈ ప్రభుత్వం తీసుకురావడానికి చాలా కృషి చేసినాం. కానీ ఈ ప్రభుత్వం మొదట్లో మాకు బాగానే సహకరించింది. జీతాలు ఇవ్వడం కానీ, అంతేకాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టడం కానీ, పదోన్నతులు ఇవ్వడం కానీ జరిగింది. ఇలా చేపట్టడం వల్లనే మేము గాంధీ భవన్ సాక్షిగా ప్రకాశం హాల్లో ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున 1000-1500 మందితోటి మేము కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది. అంటే మేము ఎప్పుడు కూడా చేసిన మేలును మర్చిపోం. కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, మా హక్కులు కానీ కాల రాస్తున్నప్పుడు మేము ఊరుకునేది లేదు. కాబట్టి మా సభ్యుల యొక్క హక్కుల కోసం మేము ఎప్పుడు కూడా పోరాడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకా కూడా వేచి చూస్తున్నాం. నమ్మకం ఉంది. 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా రాబోయే కాలంలో మా సమస్యలు పరిష్కరిస్తాం అని వేచి చూస్తూ ఉన్నాం. మొదటగా సిపిఎస్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము రద్దు చేస్తాం, ఓపీఎస్ ఇస్తామని. ఇంతవరకు దానిపై ఎలాంటి నిర్ణయం జరగలే. అంతేకాదు మరి అప్గ్రేడ్ కానిటువంటి పండితులు ఇంకా ఒక రాష్ట్రంలో 1017 మంది ఉన్నారు. వాటి పోస్టులన్నీ కూడా రాష్ట్రంలోని హై స్కూళ్ళు మరి యూపీఎస్ పాఠశాలలో ఉన్నటువంటి పండితులందరినీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 21,000 మంది ఉపాధ్యాయులు ఈనాడు టెట్ పాస్ కాకుండా రాష్ట్రంలో ఎంతో మానసిక క్షోభకు గురి అవుతున్నారు. కారణం ఏంటంటే మరి ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి టెట్ నిర్వహించడం పర్వాలేదు, కానీ అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఇది వర్తింపజేయడం దారుణం. కాబట్టి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలుగా విభజన చేసి సమాజంలో ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో ఈ రకమైనటువంటి విభజన చేసి వాళ్ళు ఉత్తీర్ణత సాధించాలనడం తప్పు. మేము ఆల్రెడీ అన్ని రకాల అర్హతలతో ఉత్తీర్ణులయ్యే టీచర్కి వచ్చినాం. ఈరోజు మా పిల్లలు, మా స్టూడెంట్సే మా పై అధికారులుగా, టీచర్లుగా రకరకాల వృత్తుల్లో ఉన్నారు. అలాంటి స్థాయిలో ఉన్న మేము మళ్ళీ పరీక్ష రాయమనడం ఎంతవరకు సంబంధిస్తాం? అయినా మేము వెనకాడడం లేదు. మాకు సంబంధించినటువంటి పరీక్ష మా సబ్జెక్టులో మాకు నిర్వహిస్తే మేము తప్పనిసరిగా 100కు 100 మార్కులు తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పరీక్షలకు వెనకడుగు వేసేది లేదు. ఇలాంటి ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా 4 నెలలైంది మా జీతాల్లోంచి ప్రభుత్వం చెప్పపెట్టకుండా 1.5 మొత్తం కట్ చేసుకోవడం జరిగింది ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల కోసం. కానీ ఒక్క హాస్పిటల్లో ఇంతవరకు ట్రీట్మెంట్ లేదు. పాత దాని ప్రకారంగానే మేము ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళం. అక్కడ పాత హెల్త్ స్కీమ్ వర్తించట్లేదు. ఇప్పుడు కొత్త స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. దీన్ని ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడం వల్లని అనేకసార్లు విజ్ఞప్తి చేసి మేము ధర్నాకు పిలిపిస్తే ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలిచి టైం అడిగింది. ఆ టైం ప్రకారం మేము వాయిదా తీసుకున్నాం. వేచి చూసినాం. మరి దాదాపు ఇన్ని నెలలు గడిచిన పురోగతి లేదు. కేవలం అధికారులు చర్చలు నిర్వహిస్తుండ్రు, ఛాయ తాపుతుండ్రు, బిస్కెట్ తినబెడుతుండ్రు. ఇక మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. అంతా సజావుగా ఉందని తప్పుదో పట్టిస్తుండ్రు. కాబట్టి అధికారుల యొక్క తప్పిదాన్ని మేము బలైపోతున్నాం. ప్రభుత్వం చేయాలనే చిత్తశుద్ధి ఉంది. కాబట్టి బట్టి విక్రమార్క గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి వారే, మరి ముఖ్యమంత్రి కూడా వారే నిర్వహిస్తున్నందున దయచేసి మా అందరి తరఫున మీ ద్వారా మేము వేడుకుంటున్నాం. ఈ సమస్త ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. జేఏసీని వెంటనే చర్చలకు పిలవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి 2003 డిఎస్సి వాళ్ళకు కోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళకు అనుకూలంగా ఓల్డ్ పెన్షన్ ఇవ్వచ్చని. కానీ కోర్టు తీర్పును కూడా అమలు చేయట్లేదు. వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని 3,000 కోట్ల రూపాయల లాభం జరుగుతుంది. ఆ నిధులతో ఇప్పుడున్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయొచ్చు. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ బకాయిలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో రిటైర్డ్ అవుతూనే ఉన్నారు. కాబట్టి సర్వీస్లో ఉన్న వాళ్లకు మరి డిఏలు, పిఆర్సీని అమలు చేస్తూ రిటైర్డ్ వాళ్ళకు బకాయిల్ని ఇస్తూ నూతన నియామకాలు చేపట్టాలంటే, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఇంకా 10-15 సంవత్సరాల పాటు కొనసాగాలంటే ఉద్యోగ ఉపాధ్యాయుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలు గ్రౌండ్ స్థాయికి చేరుతాయి. వాళ్ళందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఉద్యోగులంతా కూడా రాష్ట్రంలో కేవలం ఉపాధ్యాయులే 1,08,000 మంది ఉన్నారు. మరి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో సహా కలిపితే దాదాపు సుమారు 6-8 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్క కుటుంబంలో 4 చొప్పున ఓటు హక్కు కలిగిన వారు అనుకున్నా కూడా దాదాపు ఒక 20 లక్షల వరకు ప్రభావితం చేయగలిగే రీతిలో ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలు జడ్పీటీసీ, ఎన్పీటీసీ మరియు నగరపాలిక ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీకు ఇబ్బంది కలగకూడదంటే వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలి.
పరిష్కారం చేయాలని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్నా వేదికగా ప్రభుత్వానికి మేము చేస్తున్న డిమాండ్లు ఒకటే. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యల పరిష్కారం కోసం జేఏసీని పిలిచి మాట్లాడుతుందా పర్వాలేదు, మాట్లాడినా కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇక మాటలు లేవు, మాటలు అయిపోయినాయి. ఎన్నోసార్లు విన్నాం, ఒప్పుకున్నాం, వాయిదాలు వేసుకున్నాం. కానీ ఇక కార్యాచరణలోనే మేము రంగంలోకి దిగినాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఈ పోరాటం ఆగదు. మా మిత్రుడు చెప్పినట్టు పెన్ డౌన్ కానీ ఇంకా అన్ని రకాల ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి జేఏసీలో ఉన్నారు. ఇక అన్ని డిపార్ట్మెంట్లను కూడా పూర్తి స్థాయిలో దిగ్బంధం, అసలు సెప్టెంబర్ 10వ తేదీ నాడు రాష్ట్రంలో హైదరాబాద్ని దిగ్బంధం చేసేటటువంటి రీతిలో నలుమూలల నుంచి కదిలి వచ్చి లక్షలాదిగా తరలి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగే రీతిలో మేము ధర్నా చేయబోతున్నాం. ఆ పరిస్థితి రావద్దని, రాణించుకోవద్దని, ఈ బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, ఈ మెతక ధోరణి వదిలివేయాలి. వెంటనే మా కార్యాచరణపై కార్యాచరణ సిద్ధం చేసి మా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కారం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా పీఆర్సీ వెంటనే ఇవ్వాలి. అనేక రేట్లు పెరిగినాయి. మేము ఏం కొనాలన్నా కూడా ఈ జూన్ జూలై నెలలో అయితే ఉన్న డబ్బులన్నీ కూడా మొత్తం మాయం. కాబట్టి హాస్పిటళ్లకు, పాఠశాలలకి, కాలేజీలకు ఇవే జరుగుతున్నాయి. సామాన్య మానవుడు కూడా ఉండలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ రేట్లను దృష్టిలో పెట్టుకొని పీఆర్సీ నిర్ణయించబడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉంది? మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఎక్కడ తీసుకొస్తారో తెలియదు, అప్పు చేస్తారా అమ్మే తెలియదు. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే ఎలక్షన్లలో మా నిర్ణయాన్పై కూడా మేము పునరాలోచన చేసుకుంటాం. ఈ ప్రభుత్వానికి ఇక ఆలోచన చేయాల్సినటువంటి సమయం మా అందరికీ కూడా సమీక్షించుకొని నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ఏమవుతుందని పదే పదే మీరే చెప్తారు. కాబట్టి ఉపాధ్యాయులకు పాఠం చెప్పడం వచ్చు, గుణపాఠం చెప్పడం కూడా వచ్చు. కాబట్టి పాఠం చెప్పడానికైనా, గుణపాఠం చెప్పడానికైనా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.